వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం కావడం గర్వంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వేవ్స్ అంటే ఏంటి, కేంద్రం ఈ సమ్మిట్ ఎందుకు నిర్వహిస్తోంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. విభిన్న రంగాల్లో ప్రసిద్ధి చెందిన అలాగే ఆలోచన పరుడైన ప్రముఖులను ఏకం చేయడానికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్ సమ్మిట్ 2025 ను నిర్వహిస్తోంది. భారతదేశాన్ని గ్లోబల్ క్రియేషన్ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో తొలిసారి ఇండియాలో వేవ్స్ 2025 ను నిర్వహించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది చివరి మన్ కీ బాత్ లో ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతున్న ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన ప్రముఖులు, స్టేక్ హోల్డర్స్, ఇన్నోవేటర్స్, వివిధ వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇండియాలో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలు, కొత్త ఆవిష్కరణలు, దేశంలో సాంస్కృతిక, సాంకేతిక ప్రభావంతో పాటు ప్రపంచ వేదికలపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహాలపై దృష్టి పెట్టడం గురించి చర్చిస్తున్నారు. మన దేశంలో అడ్వాన్స్ దశలో ఉన్న యానిమేషన్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ, రీజనల్ అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల గురించి ఈ సమ్మిట్ హైలైట్ చేస్తుంది. ఈ సమ్మిట్లోనే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 ను కూడా ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన ఆన్లైన్ బోర్డ్ మీటింగ్ లో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, దిల్జిత్ దాసాంజ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, ఏఆర్ రెహమాన్ తో పాటు పలువురు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు, వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల, మహేంద్ర అండ్ మహేంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర పాల్గొని ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాలను ప్రోత్సహించేలా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.